రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు చేపట్టిన బంద్ విజయవంతమైందని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. మేత, మందులు, ఇతర ఇన్పుట్ ఖర్చులు భారీగా పెరగడంతో పాటు రొయ్యల ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. ఇక ఈ పరిస్థితిలో వర్షాకాలంలో 2 నెలల పాటు ఆక్వా సాగుతో పాటు రొయ్యల సీడ్ ఉత్పత్తిని కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆక్వా ఫీడ్ ధరలు పెంపు కారణంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆక్వా రైతులు అయితే నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి ఉంది. అదే నేపథ్యంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఆక్వా రైతులు అయితే నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు ఏదైతే గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారి ఆధ్వర్యంలో అయితే పాలకొల్లో కూడా నిరసన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి భగవాన్ రాజు గారు ఉన్నారు. ఆయన మాట్లాడుతుందో సార్ చెప్పండి, ఈ రోజు ప్రధానంగా ఏదైతే ఆక్వా ఫీడ్ ధరల పెంపుని కారణంగా ఇప్పటికే మీరు నిరసన చేపడుతుంది, ఈ కార్యక్రమం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈరోజు ఏదైతే రాష్ట్ర ఆక్వా రైతు సంఘం పిలుపు మేరకు మేత షాపులు అలాగే మెడిసిన్ షాపులు మూసివేయాలి, రైతులు స్వచ్ఛందంగా పట్టుబడి ఆపాలని చెప్పి ఏదైతే పిలుపునిచ్చామో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కూడా దీన్ని అందరూ కూడా నిర్వహించారు. దీనికి గల ప్రధాన కారణం ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ఏదైతే ఫీడ్ రేటు 12 రూపాయలు పెంచిన దానికి 8 రూపాయలు తగ్గించమని ఏదైతే నిర్ణయించడం జరిగిందో అది 2 రూపాయలు తగ్గించి ఇంకా 2 రూపాయలు తగ్గించిన కారణంగా ఇది వారి దృష్టికి తీసుకెళ్ళడానికి చాలాసార్లు ప్రయత్నించాం. కానీ ఈరోజు రైతుల యొక్క ఆవేదన ఏది చేద్దంటే ఫీడ్ రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి, కానీ ఏదైతే రొయ్యి రేటు పెరగాలో ఆ రొయ్యి రేటు ఇంకా 5 రూపాయలు తగ్గించేసి ఈరోజు కొంటున్నారు. దానికి మేము కల్చర్ లేని పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం దీన్ని కలర్ చేసుకుని రైతులు న్యాయం చేసే విధంగా మరి ఈ సమాచారం చెప్పాలని చెప్పి ఇలా మా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. రా మెటీరియల్స్ పెరిగిపోయినని ఫీడ్ రేట్లు పెంచుకున్నారు. అలాగే ఒకవేళ రొయ్యల రేట్లు వేరే దేశాలు ఇలా అన్నీ కూడా ఎక్కువ సప్లై చేస్తున్నాయి కాబట్టి రొయ్య రేట్లు పెరగట్లేదని చెప్పి ఒకవేళ కనుక అదే కారణం అయితే కనుక మేము చంద్రబాబు నాయుడు గారికి ఒక సూచన చేయదలుచుకున్న మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఏదైతే రేపు ఆగస్టు, సెప్టెంబర్ అనేది మాకు బాగా కీలకమైన సమయం. ఆ సమయంలో మేము వర్షాకాల కాలంలో రొయ్యలు చెరువులు వేసుకున్నా కానీ సరైన కల్చర్ రాదు కాబట్టి మాకు ఆ 2 నెలల్లో కూడా జీవో ఇచ్చి కల్చర్ని ఆపమని కనుక మీరు కనుక ప్రభుత్వం పరంగా ఉత్తర్వులు ఇచ్చి అన్ని హ్యాచరీస్ కూడా సీడ్ ప్రొడ్యూస్ చేయకుండా ఆపగలిగితే దీనికి పరిష్కారం దొరుకుతుంది. మళ్ళీ చెరువులు బాగుపడి మళ్ళీ రైతులను కూడా మళ్ళీ ఈ రాష్ట్రానికి ఏదైతే ఇవాళ 10 లక్షల టన్నే మేము ఉత్పత్తి అవుతుంది కాబట్టి అప్పుడు అసలు ఇంకో 15 లక్షలు 5 లక్షలు పెంచి 15 లక్షల టన్ను ఉత్పత్తి చేయగలుగుతాం. ఎందుకంటే అది గ్యాప్ వచ్చి డిమాండ్ పెరిగితే రేట్ వస్తే మళ్ళీ మేమే కల్చర్ని పెంచి దీన్ని ఆదుకుంటాం. తప్పకుండా ఆ రకంగా కనుక చేయలేకపోతే రైతులు మేమే అన్ని జిల్లాల్లోనూ మీటింగ్ వేసుకుని ఎకరానికి 50,000 మించి కల్చర్ చేయకూడదు, 50,000 వేసుకోవాలి, ఏ మెడిసిన్స్ కానీ ఏమీ వాడకుండా ఖర్చు తగ్గించుకుని లీజులు తగ్గించుకుని రైతుగా మనం మారి మళ్ళీ కొద్దిగా ఈ అంతా సస్టైన్ అయ్యే వరకు కూడా మనం నిలబడాలంటే ఆ రకంగా చేసుకోవాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. అలాగే ఇవాళ మద్దతు తెలిపిన డీలర్లు కూడా అందరూ కూడా ఆ డీలర్ లేకపోతే ఫీడ్ ప్లాంట్లు లేవు, అలాగే రైతు లేడు. ఇవాళ రైతు మళ్ళీ కల్చర్ చేసుకుంటున్నాడంటే డీలర్లే రైతుగా అండ. అటువంటి డీలర్లు ఇవాళ అందరూ సహకరించినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుతూ అలాంటి డీలర్ల కనుక ఏదన్నా కష్టం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 4 లక్షల మంది ఆక్వా రైతులను కూడా వారికి అండగా ఉంటాం. తప్పకుండా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము మా కార్యక్రమాన్ని చేపడుతూనే ఉంటాం. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి అయితే రైతులకు ఈ రకంగా మేలు చేయమని అడుగుతున్నాం. లేని పక్షంలో మేము అందరం కూడా ఈ కల్చర్ని మార్చుకుని కొద్దిగా మళ్ళీ రైతు నిలబడిన తర్వాత మళ్ళీ అవకాశాలను బట్టి మేము మా విధానాన్ని మార్చుకుని మళ్ళీ ముందుకు వస్తాం. ఇప్పటికీ ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తీర్చబోతే కార్యాచరణ ఏ విధంగా ఉంటుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా? చెప్పాం కదండి, ఏదైతే గనక ప్రభుత్వం కనుక ఆలోచిస్తే మేము మా నెంబర్లు తగ్గించుకుని కల్చర్ని నిలబెట్టుకుని, ఎందుకంటే నెంబర్ ఎందుకు తగ్గించుకున్నాం అంటే ఎప్పుడైతే ఎకరానికి 50,000 వేసామో ఏ విధమైన మెడిసిన్స్ వాడక్కర్లేదు. మాకు పూర్తిగా మెయింటెనెన్స్ కలిసి వస్తుంది. ఎకరానికి 50,000 వేసిన తర్వాత కౌంట్లు కూడా పట్టగలుగుతాం. అప్పుడు మాకు ఎంతో కొంత సస్టైన్ అవుతాం. ఒక 2-3 నెలలు క్రాప్ కనుక ఇలా అందరం కనుక రాష్ట్రంలో కనుక అందరూ కలిసి వచ్చి అందరూ అలా చేసుకుంటే ఆటోమేటిక్గా డిమాండ్ అండ్ సప్లై పెరుగుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో అందరికీ మంచిదని చెప్పి మా ఉద్దేశం తప్ప ఆ రకంగా వెళ్ళాలని చెప్పి రైతులు ఆలోచిస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఏదైతే ఆక్వా రైతులు ఆక్వా రైతు సంఘాల నుంచి
ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఫీడ్ కంపెనీలు స్వచ్ఛందంగా కూడా షాపులను కట్టేసి ఏదైతే ఆక్వా రైతులు కూడా మద్దతుగా నిలిచారని కూడా ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే రానున్న రోజుల్లో ఆక్వా రైతులు తమ సమస్యలను పరిష్కరించే దిశగా కూడా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామని కూడా రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజు గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, పాలకొల్లు.